సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వెవరు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించడం జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాళా కోరుతనం కాదా అన్న ఆ రోజు ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లోనే పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగాడా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు గనక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేశాక ఇదో ప్లాపు సినిమా ఆ రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది ఈ రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం ఆ వేస్తాం ఈ వేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్తారు మోటు సామెత అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరుచూరు గోపాలకృష్ణ గారి డైలాగులు ఉండేవి అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకోమని వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో శకునం చెప్పే అందరికీ శకునం చెప్పే బల్లికి ఏదో జరిగిందంట అట్టాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీ పెట్టాను నేను పార్టీలో ఉన్నాను పుట్టానని చెప్పేటువంటి ఆయనకి కనీసం ఒక బ్యానర్ కూడా లేదని వాళ్ళ జనం అంతా కూడా గోల గోల అల్లరల్లరి ఒక జిల్లాలో ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు పలకరించే నాదుడు లేడు ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆడికే పదవులు వస్తున్నాయి అని చెప్పి ఒక జిల్లాలో ఆక్రోశం ఇంకొక జిల్లాలో ఆడేవాడ్రా బాబు మంత్రి ఆధార్ కార్డును చూపించమంటున్నాడు పనులకు వస్తే ఆధార్ కార్డు నంబర్ రాసుకుని మీ పనేంటని అడుగుతున్నాడు కార్యకర్తల దౌర్భాగ్య స్థితి ఇది పార్టీ ఇట్లా చచ్చిపోతుంది అని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త ఆవేదన మరొక జిల్లాలో ఆయన మాజీ మంత్రి కుమారుడు ఆయన ఆక్రోశం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు మర్యాద దొరికింది. ఇప్పుడు కనీసం మర్యాద అనేది లేకుండా పోయింది ఎవరికి. శత్రువు ప్రభుత్వంలోనే మేము మర్యాదగా బతికాం. ప్రభుత్వం రాగానే ఒక ఆయన పసుపు బిళ్ళలిస్తాం, ఆ బిళ్ళల జేబుకు తగిలించుకెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్పెట్ పరిచి పూలు జిమ్మి కుర్చీ వేసి కాఫీ టీ ఇచ్చి మీ పని చేసి పంపిస్తారని చెప్పారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారని చెప్పని ఆ మాజీ మంత్రి గారి కుమారుడు ఆక్రోశం, ఆవేదన, బాధ వర్ణనాతీతం పాపం. ఇంత అంటే రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం నడిపి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం, ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. ఆఖరికి జెండా మోసి మీ మాటలు నమ్మి కేసులు కట్టించుకుని జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళకు కూడా తిరుక్షవరం. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మినీ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు వాళ్ళ ఆక్రోశ నాడుల్లో వెళ్లగక్కినటువంటి బాధాతప్త హృదయాలతో కన్నీరు మున్నీరైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూసాం.